నాగరిక సమాజానికి దూరంగా నల్లమల అడవుల్లో దుర్భరంగా జీవనం సాగిస్తున్న ఆదివాసీ చెంచులను ఆదుకునేందుకు ఏర్పాటైన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ నిర్వీర్యమవుతోంది. 11 ఏళ్లుగా రెగ్యులర్ ఉద్యోగుల పోస్టులు భర్తీ కాకపోవడంతో ఐటీడీఏ కార్యాలయం ఉత్సవ విగ్రహంలా మారింది. ఒకే ఒక్క ఉద్యోగితో నెట్టుకొస్తున్నారు. దీంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న పథకాలు సకాలంలో అందక చెంచుల అభివృద్ధి సంక్షేమం కుంటుపడుతుంది. నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏ దీనస్థితిపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. మన్ననూరులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు చెంచులు గిరిజనులకు అందడం లేదు. వివిధ పనులకు ఐటీడీఏ కార్యాలయానికి వస్తున్నా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి తప్ప పనులు జరగడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయం ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత 2015లో ఈ కార్యాలయాన్ని నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరులో ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు విభజన సమయంలో 57:43 నిష్పత్తి ప్రకారం ఉద్యోగులను నియమిస్తే 20 పోస్టులు రావాలి. కానీ సీనియర్ అసిస్టెంట్ను మాత్రమే నియమించారు. మిగిలిన పోస్టులను 11 ఏళ్లు గడుస్తున్నా భర్తీ చేయకపోవడంతో పనులు అన్నీ సీనియర్ అసిస్టెంట్ ఒక్కరే చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఒకరిద్దరు డీటీపీ ఆపరేటర్లను అవుట్సోర్సింగ్ ద్వారా నియమించుకుని అరకొరగా పనులు కానిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు విభజన తర్వాత ఏర్పడినటువంటి యొక్క ఐటీడీ అనేటువంటిది 2015లో ప్రారంభించడం జరిగింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలము ఒకే పోస్టుతో ఒక సీనియర్ అసిస్టెంట్తోనే ఈ యొక్క కార్యాలయం నడుస్తుందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఐటీడీ అనేటువంటిది చెంచులుగా నల్లమల్లో ఉండేటువంటి చెంచులు కానీ ఆదివాసీలకు చాలా కీలకమైనటువంటిది. ఈ యొక్క ఐటీడీఏ ద్వారానే అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఈ యొక్క చెంచులకు అందాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా విద్య, వైద్యము, ఆరోగ్యము, ఉపాధి, తర్వాత రోడ్లు, వివిధ అనేకమైనటువంటి యొక్క కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉండేటువంటి ఈ యొక్క ఐటీడీఏలో కేవలము ఒకే ఒక అధికారి మాత్రమే, ఒకటే పోస్టు, అది కూడా విభజన జరిగినప్పుడు ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎలాంటి పోస్టులు కూడా మంజూరీ కాకపోవడంతో ఆ యొక్క పనులను చక్కబెట్టడము చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి ఒకసారి మనం గమనించవచ్చు. ఈ యొక్క ఐటీడీఏ కార్యాలయంలో అన్ని కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉండేటువంటి యొక్క దృశ్యాలను కూడా మనము గమనించవచ్చు. అయితే ఇక్కడ చెంచులు తమకు కావలసినటువంటి పనుల కోసం వచ్చి దరఖాస్తు పెట్టుకోలేనటువంటి ఒక పరిస్థితి నెలకొన్నది. ఈ యొక్క మన్ననూరు ఏదైతే నల్లమల్లో ఉండే ఐటీడీ అనేటువంటిది 5 జిల్లాల పరిధిలో ఉండేటువంటి యొక్క చెంచుల గ్రామాలకు సంబంధించి పెంటలకు సంబంధించినటువంటి సేవలు అందించేటువంటి పనులు కొనసాగిస్తుంది. అందులో ప్రధానంగా మనకు నాగర్ కర్నూలు, వికారాబాదు, నల్లగొండ, రంగారెడ్డికి సంబంధించినటువంటి నాగర్ కర్నూలు ఏవైతే ఈ జిల్లాలో మహబూబ్నగర్కి సంబంధించిన 5 జిల్లాల పరిధిలో ఉండేటువంటి ఈ యొక్క దాదాపు 5,000 కుటుంబాలు ఈ యొక్క ఐటీడీఏ పరిధిలో ఉన్నాయి చెంచులకు సంబంధించి. తర్వాత 18,000 జనాభా కూడా ఉండేటువంటి ఒక పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ సరి అయినటువంటి బడ్జెట్ కేటాయింపు లేకపోవడము, ఉద్యోగులకు సంబంధించినటువంటి నియామకాలు చేయకపోవడం అనేటువంటిది, అరకొరగా ఉండేటువంటి కొంతమంది అవుట్సోర్సింగో లేకుంటే కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకొని వాళ్ళతో పనిచేయడం అనేటువంటిది సాధ్యం కావడం. ముఖ్యంగా అతి కీలకమైనటువంటి యొక్క ఐటీడీఓ పీఓ పోస్టు కానీ ఏపీఓ పోస్టు మంజూరే లేకపోవడంతో, ఆ స్థాయి అధికారం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నుంచి కూడా సరి అయినటువంటి నిధులు రాకపోవడం వల్లనే వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క సేవలు అందతలేవ అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ ఉండేటువంటి చెంచు సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. ఉట్నూరులో 84, ఏటూరు నాగారంలో 43, భద్రాచలంలో 81 పోస్టులు ఉండగా మన్ననూరులో 1 పోస్టు మాత్రమే ఉంది. మిగిలిన ఐటీడీఏలకు పీఓలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తే ఇక్కడ మాత్రం రెగ్యులర్ పీఓకు బదులుగా ఎక్స్ అఫీషియో పీఓలను నియమిస్తూ వస్తున్నారు. మన్ననూరు ఐటీడీఏ పరిధిలో మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి. 150 గ్రామాల్లో 5,000 చెంచు కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 18,000 జనాభా ఉంది. మొత్తం 29 శాఖలతో చెంచులకు సేవలు అందించాల్సి ఉండగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో లక్ష్యం నెరవేరడం లేదు. నిధుల కేటాయింపులు కూడా లేకపోవడంతో మన్ననూరు ఐటీడీఏ పరిస్థితి దారుణంగా తయారైంది. ముఖ్యంగా చెంచులకు విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం, ఉపాధి, తాగునీరు, రవాణా తదితర అంశాలను చూడాల్సి ఉంది. మిగిలిన ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేస్తూ చెంచుల అభ్యున్నతికి ఐటీడీఏ కృషి చేయాలి. కానీ అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. ఇతర ఐటీడీఏల మాదిరిగా మన్ననూరులోనూ సింగిల్ లైన్ పరిపాలన జరిగేలా పోస్టులు మంజూరు చేయాలని చేసిన ప్రతిపాదనలను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు.
2016లో ఎస్టీ కమిషన్ పర్యటనలో, 2024లో గిరిజన సంక్షేమ కార్యదర్శి పర్యటన సందర్భంగా కూడా రెగ్యులర్ పోస్టుల మంజూరు కోసం చేసిన ప్రతిపాదనలను పట్టించుకోలేదు. ప్రస్తుతం మననూరు ఐటీడీఏకు పీఓగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. దీంతో పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడింది. మేనేజర్ సంతకాల కోసం తరచూ కలెక్టరేట్కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో సున్నిపెంటలో ఐటీడీఏ కార్యాలయం ఉన్నప్పుడు తమకు ఎంతో ప్రయోజనం జరిగిందని, కానీ నేడు ఆ నమ్మకం లేకుండా పోయిందని చెంచులు ఆరోపిస్తున్నారు. వివిధ పనుల కోసం చెప్పులు అరిగేలా తిరిగినా తమ పనులు కావడం లేదని వాపోతున్నారు. వ్యవసాయ సీజన్లో విత్తనాలు, సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు, నీటిపారుదల, ట్రైకార్ రుణాలు అందడం లేదని వాపోతున్నారు. గిరి వికాసం, గిరిపోషణ వంటి పథకాలు, పశువులు, గొర్రెలు, మేకలపై సబ్సిడీలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జూన్ జూలైలో కూడా మాకు ఇత్తనాలు ఇయ్యరు. ఈ 2 నెలలు దాటినాక మాకు ఇత్తనాలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఈయన వాళ్ళకి ఈయన ఇయ్యరు. మాకు ఐటీడీ నుంచి ఎలాంటి ఆర్థిక హక్కులు మాకు ఇవ్వలేదు సార్ ఇంతవరకు. కొనుగోలు ఇక్కడ జీసీసీలో అమ్ముకుంటాం సార్. వటవర్ల పెళ్ళి అమ్ముకుంటాం. ముష్టి గింజలు కాని గింజలు, అవి పాలగడ్డలు అవన్నీ ఇక్కడ జీసీసీలో అమ్ముకుంటాం. తేనె కానీ అది అమ్ముకుంటాం. ఇప్పుడు మా చెంచులు కూడా చాలా వెనుకబడిపోవడానికి కారణం కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మాకు ఐటీడీ పీఓనే లేడు. ఇంతవరకు ఎమ్మెల్యే కూడా నేను పీఓ తెస్తాను అన్నారు, కానీ ఇంతవరకు కూడా ఎలాంటి హామీలు చేయలేదు. మేమైతే చాలా విధాలుగా అయితే నష్టపోతున్నాం ఒక అధికారి లేక. ఎందుకంటే చదువు పరంగా పిల్లలకు కూడా ఫీజు కట్టుకోవడానికి కూడా ఏమన్నా మాకు అండగా ఐటీడీ ఉంటుంది కదా అని ఆ విధంగా వెళ్ళడానికి కూడా మాకు సోర్స్ లేకుండా అయింది. కాబట్టి మాకు కూడా కంపల్సరీ ఐటీడీకి ఒక పీఓని నియమిస్తే బాగుంటుందని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఐటీడీఏను చక్కదిద్ది పూర్వ వైభవం తెస్తామన్న నేతల మాటలు 3 ఏళ్లు కావస్తున్నా నీటి మూటలే అయ్యాయని ఆదివాసీ చెంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ మండిపడ్డారు. ఖరీఫ్ సీజన్లో గతంలో చెంచు రైతులకు వ్యవసాయ విత్తనాలు, ఎరువులు, పరికరాలు సబ్సిడీపై ఇచ్చేవారని, కానీ నేడు రెగ్యులర్ పీఓ లేకపోవడంతో బడ్జెట్ కేటాయింపులు లేక చెంచులు అవస్థలు పడుతున్నారని అంటున్నారు. 44 స్కూళ్లలో ఉపాధ్యాయులు లేక సిఆర్టీలతో నడుస్తున్నాయని, వెంటనే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఐటీడీకి సంబంధించిన రెగ్యులర్ పోస్టులు ఏవి రానందున చెంచులకు రావాల్సిన నిధులు రాలేకపోతున్నవి. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఆల్రెడీ వినతిపత్రాలు ఇచ్చినాము. ఇక్కడ రావాల్సిన పోస్టులు ఇక్కడ వస్తే, రెగ్యులర్ పీఓ వస్తే మాకు రెగ్యులర్ పీఓ ఉన్నందున ప్రభుత్వంకి వెళ్ళి నిధులు వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల చెంచులకు కావాల్సిన, ఇప్పుడు పంటలు వేసుకునే సీజన్ కాబట్టి ఇప్పుడు విత్తనాలు ఇచ్చే సమయం ఉన్నది. విత్తనాలు ఇవ్వలేదు, కనీసం ఎరువులు ఇవ్వలేదు. మాకు ఎద్దులు పెట్టి వ్యవసాయానికి భూములు దున్నిస్తారు, అది దున్నివ్వలేదు. ట్రాక్టర్తో దున్నిస్తారు, అవి దున్నేలేదు. ఈ రెగ్యులర్ పీఓ లేకపోవడం వల్ల, ఇలాంటి బడ్జెట్ లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా ఆగిపోతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. త్వరలో మాకు ఖచ్చితంగా ఐటీడీకి రావాల్సిన అన్ని పోస్టులను పంపాలి. అదేవిధంగా విద్యాపరంగా కూడా స్కూళ్ళను, మాకు చాలా స్కూళ్ళు కూడా టీచర్లు లేక వెళ్ళబోతున్నాయి. ఒక 44 స్కూళ్ళు టీచర్లు లేక సిఆర్టీతో నడుస్తున్నాయి. కాబట్టి ఆ 44 స్కూళ్ళకు కూడా టీచర్లను ఇస్తే అక్కడ పిల్లలకు కూడా విద్య అందే అవకాశం ఉంటుంది. మననూరు ఐటీడీఏకు ఇప్పటికైనా రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసి కావలసిన బడ్జెట్ విడుదల చేస్తే తప్ప చెంచుల అభివృద్ధి సాధ్యమయ్యేలా లేదు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.